నేడు రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్టు పైన టీడీపీ వైసీపీ మధ్య ఒక మాటల యుద్ధమే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతంగా చూసుకుంటే క్రెడిట్ వారైతే మాత్రం తీవ్ర స్థాయిలో దాటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వైసీపీ వాళ్ళు మా క్రెడిట్తోనే వచ్చింది, మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుగా చేశాం కాబట్టి వచ్చాయి అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అందులో టీడీపీ నాయకులు ఆ రోజు మేమే శంకుస్థాపన చేసాము, మేమే దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాము, అదేవిధంగా ఈరోజు కూడా అభివృద్ధి పదంగా ముందుకెళ్తున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిసి టప్పలరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలోనే ఒక వారు నడుస్తుందని చెప్పాలి. ఇక అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్రలోనే ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఒక మాటల యుద్ధమే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేమే కనుక ఆ రోజు దీనికి సంబంధించిన అనుమతులు రాలేకపోతే దీనికి సంబంధించిన ఏవి మీరు చేయలేకపోతారు, ఈ ఇంత వేగంగా దేనికి కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి అంటున్నారు. దీని అంతా ఎలా చూడాలేంటిది? జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ఒకటి చెప్తున్నానండి. బేసిక్గా ఎన్నిసార్లు వాస్తవాలను అబద్ధం చెప్పినా అది అబద్ధం కాదు, అబద్ధాలని ఎన్నిసార్లు మీరు వాస్తవాల కోసం చిత్రీకరించినా అది వాస్తవం కాదు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు, ప్రజానీకం చాలా ఆలోచన పరులు. ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి చెక్కు పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీ క్రెడిట్ తీసుకోవాలని మా ప్రయత్నం కాదండి, ప్రజలు క్రెడిట్ తీసుకోవాలా. ప్రజలు క్రెడిట్ తీసుకుంటున్నారు, ప్రజల కోసం చేయాలి, ప్రజల కోసమే ఆలోచించాలి ఎవరైనా సరే. ఈరోజు ఎన్డీఏ కూటమి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, ఎవరు కానీ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మాటిచ్చారు. ఇది ఎప్పుడు మాటిచ్చింది? కేంద్ర విమానయాన శాఖ మంత్రి కనుక అశోక్ గజపతిరాజు గారు వారు 2014-19 మధ్యలో ఆయన కేంద్ర మంత్రి ఉన్న సందర్భంలో కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలన్నా, ఉత్తరాంధ్ర విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 3 పట్టణాలు కలిపి ఉండాలన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పేసి ఒక విజనరీ ఆలోచనతో ఆ రోజు భూసేకరణ చేసి, నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేసి, ఆ రోజు కూడా భూసేకరణలో ఏం జరిగింది? ఆ రోజు ఇప్పుడు మా ఎంపీపీ ఉన్నాడు, అప్పుడు ఎంపీపీ ఉన్నాడు బంగారరాజు గారు, ఇప్పుడు మార్కెట్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఇంటి మీద కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. భూసేకరణ చేసిన సందర్భాల్లో వైసీపీ నాయకులు కొంతమంది వెళ్ళి, సోటా నాయకులు వెళ్ళి ఆయన దాని మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు మేము భూసేకరణ చేస్తున్నప్పుడు, ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మన చాలా సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో తిరిగావు, బహిరంగ సభలు పెట్టావు. బహిరంగ సభలు పెట్టి ఈరోజు రైతులు రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది ఆఫ్ చేస్తాం, అక్క చెల్లెలమ్మ మీరేం బాధపడద్దు, ఇది భూదాహం ఎక్కువైపోయింది, ఇది కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎయిర్ బస్ వస్తుందా అనే మాటలు కూడా ఉన్నాయి కదా. ఏ రికార్డు సరిపోయేవి. అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు అన్ని మాటలు అన్నీ రికార్డే. ఇప్పుడు నేను ఏది మాట్లాడుతున్నా రేపు రికార్డ్ అవుతుంది, ఇప్పుడే చరిత్ర ఉన్నంతవరకు కూడా ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న తీరేటంటే క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారో చూస్తున్నాం. అది గూగుల్ వచ్చింది ఉత్తరాంధ్రకి, గూగుల్ సెంటర్ వస్తే వాటర్ ఎక్కడ ఉందన్నావు, అసలు వాటర్ ఎలాగ వద్దన్నావు. మళ్ళీ దాన్ని సక్సెస్ అయిన తర్వాత గూగుల్ సెంటరు నేనే తీసుకొచ్చిన అనుమతుల్ని, నేను నా టైంలో జరిగిందని చెప్పి అన్నావు. భోగాపురం ఏం జరిగింది? భోగాపురం నువ్వు కాంపౌండ్ వాల్ కట్టడానికి ప్రయత్నం చేస్తావు, కాంపౌండ్ వాల్తో 5 సంవత్సరాలు ముగించిపోయింది. తర్వాత 18 నెలల్లోనే ఈరోజు ఆ రోజు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ప్రారంభిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. అలాంటి సందర్భంలో అభివృద్ధి అనేది ఏ రకంగా పరుగులు పెట్టించో మనందరూ తెలిసిన విషయం. కానీ ఈరోజు దాన్ని క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్ చేస్తే ఆ క్రెడిట్ మీకు వచ్చేది ఉండదు. ఈరోజు ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నేను మాట్లాడింది కాదు, ఎన్డీఏ కూటమి నాయకుడికి నేను మాట్లాడింది కాదండి. సామాన్యుడైన ఉత్తరాంధ్ర వాడు ఉత్తరాంధ్ర దీనికోసం భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడాలంటే నిమిషాల మీద మాట్లాడతాడు. నిజంగా వ్యవసాయం చేసిన రైతు కూడా మాట్లాడతాడు. దాన్ని ఎవరు తీసుకొచ్చారు, దాన్ని ఎవరు ప్రారంభించారు, శంకుస్థాపన ఎవరు చేశారు, దాని అనుమతులు ఎవరు తీసుకొచ్చారు, దాన్ని ఎవరు ప్రారంభిస్తున్నారని ఈరోజు మీరు కూర్చొని క్రెడిట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు చేసుకోవాలి. మీ ఆలోచనలు క్రెడిట్ ఎవరు చేస్తున్న మా ఆలోచనలు అంటే క్రిమినల్ మైండ్ ఆలోచనలు, క్రెడిట్ని మీరు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం లేదు, ఈ ప్రజానీకుడికి అంత అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారికి ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తాం, ఆయన తనయుడిగా ఉన్నారు. చాలా క్వాలిఫికేషన్లు మీకు ఉన్నాయి. మీకైతే మీ ఆలోచనలు వేరేగా ఉన్నా మీకున్న క్వాలిఫికేషన్లు మీకున్నాయి. ఏదో సందర్భాల్లో ప్రజలు అవకాశం మీకు ఇచ్చారు, ఆ క్వాలిఫికేషన్కి అవకాశం చెప్పు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్న అట్లీస్ట్ నువ్వు మామూలుగా
ఏ స్థాయిలో ఉన్న వాడు కూడా మాట్లాడిన స్థాయిగా మాట్లాడుతున్నాం. అందుకే ఈరోజు బాధ్యత గలగా మాట్లాడుతున్నాం కనుక, బాధ్యత రహితంగా ఉన్నారు కనుక, బాధ్యత గల వ్యక్తి ముఖ్యమంత్రి గారు చేస్తున్న, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డెవలప్మెంట్ కోసం ఇది బాగుంది, ఇది బాగోలేదని చెప్పండి. అమరావతి వెళ్తా అమరావతి కోసం మాట్లాడుతూ రకరకాలుగా, అదే అమరావతి శ్మశాన వాటికో అన్నావు, ముంపు గురైన అమరావతి భవనాలు నిలబెడతాం అన్నావు. అసలు భవనాలు లేని అమరావతి ఎలాగుంటుంది అన్నావు. ఈరోజు అదే అమరావతి ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నావు. రాయలసీమ పోతావు, రాయలసీమలో ఈరోజు మనకి రిలయన్స్ వారికి తక్కువ రేట్లకు భూములు ఇచ్చావు అంటున్నావు. రాయలసీమ అభివృద్ధి చేయాలని అంటున్నావు. రాయలసీమ కూడా పట్టించుకోలేదు అంటున్నావు. అక్కడ ఈరోజు రిలయన్స్ వాళ్ళు అబ్బు పెట్టడానికి వాళ్ళు భూములు ఇచ్చి ఈరోజు అద్భుతంగా ప్రభుత్వం చేస్తుంటే, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మాట్లాడుతుంది చూస్తున్నాం. అయితే ఉత్తరాంధ్రలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి నేను కాదు సామాన్యుడైనా చర్చించడం సిద్ధం. అది ఎక్కడైనా ఎక్కడైనా, మీ ప్రాంతమైనా, నీ సొంత ఊర్లో పులివెందులైనా, లేకపోతే సంబంధించి నీకు రాయలసీమైనా, లేకపోతే ఉత్తరాంధ్రలో ఏ గ్రామం అయినా సరే నేను రావసరం లేదు. మా వాళ్ళు వస్తారు, ఈ ప్రాంత ప్రజానీకం వస్తారు, మేము ఎవరితో సిద్ధం. ఎందుకంటే ఇది ఛాలెంజ్ కాదు, ఇది మా బాధ్యత. ఎందుకంటే ఈరోజు మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద తెచ్చామని ఓట్లేసి ప్రజలు చేయకంట చెప్పిస్తే ఓట్లేసారండి. ఈరోజు ఖచ్చితంగా ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం కనుక, ఆ బాధ్యతారతంగా మీరు మాట్లాడుతున్నాం కదా, దాన్ని మనం తిప్పుకొట్టవాలి, దానికి ప్రజలకి వివరించాలి కనుక మేము మాట్లాడుతున్నాం తప్ప ఈరోజు ప్రజలు ఏ అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ టైంలో ఏం జరిగింది, ప్రతిపక్ష పాత్రలో మనిషి ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు, ఆ రోజు ప్రతిపక్షం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్కి ఇస్తే ఏవియేషన్ వాళ్ళే చేయాలి, కమిషన్ కక్కుర్తిపెట్టి చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్కి ఇచ్చామన్నాం. ఆ జిఎంఆర్ గారు వేదిక పక్కన కూర్చుని పెట్టి ముఖ్యమంత్రికి ఉండగా బ్రహ్మాండంగా చేస్తాడు ఈయన అన్నావు. మళ్ళీ అధికారం పోయిన తర్వాత ఇంకో రకం మాట్లాడుతావు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేము అలా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎప్పుడైనా ఒకే విధానం, ఒకే పద్ధతి. అభివృద్ధి అంటే ప్రజలకి బాధ్యతగా ఉండాలి, ఇది పదవి కాదు, ఇది బాధ్యత అని ఆ రకంగా వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు మాట్లాడుతున్నాడు, చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆంధ్రదేశం వైపు చూస్తున్న విషయాన్ని కూడా మర్చిపోతున్నాను. ఇది కెరీట్, ఇది నువ్వు కూడా ఆంధ్రుడివే, నువ్వు కూడా బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీకు బాధ్యత ఉంది. సామాన్యుడు మాట్లాడడం వేరు, ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే, బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే చాలా ఇది. ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ప్యాలెస్లో వచ్చి వస్తున్నా, బెంగళూరులో ఏదో టూర్కి వస్తున్నా, టూర్కు చూడడానికి వచ్చి 4 గంటలు 4 గోడ మధ్యలో 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో మాట్లాడిస్తే కాదు. హిస్టరీ ఉంటుంది, దానికి ప్రతిదానికి హిస్టరీ ఉంటుంది, హిస్టరీ అనుభవం చేయాలి. పోలవరం ఎంత విధ్వంసం చేస్తావు, ఈరోజు అదే పోలవరం కానీ 5 సంవత్సరాలు మీరు పూర్తి చేస్తే మేమే జైజేలు కొడతాం. భోగాపురాన్ని నువ్వో ఫస్ట్ ప్లేట్ తీసుకొస్తే మేమే జైజేలు కొడతాం. ఉత్తరాంధ్ర వాసిగా తప్పేముంది, అభివృద్ధి జరిగిందంటే మేము గౌరవించాం కదా. ఎప్పుడైనా గతంలో మేము ప్రతిపక్ష నాయకులుగా ఉండేటప్పుడు మా నాయకుడు కానీ మేము కానీ ఎవరన్నా మంచి అభివృద్ధి చేస్తే బ్రహ్మాండం చేస్తామని చెప్పాం. ఎన్నో రికార్డులు తిరిగాయి, ఎన్నో వేదికల మీద మనం చెప్పాం, ఎన్నో అసెంబ్లీ సాక్షిగా మా బాబు గారు చెప్పారు ఇది బాగుందని పథకాన్ని. ఏ రోజైనా ఆశించావా? అందుకు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే జ్ఞానోదయం తెలుసుకోవాలి, ఆ ఆలోచన విధానం మారాలి. ఉత్తరాంధ్ర ప్రజాన్ని వైసీపీ నాయకులు కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా మీ నాయకుడి ప్రవర్తన కానీ మీ ఆలోచనలు కానీ ఒకసారి సరి చేసుకోండి. ఎందుకంటే ఈరోజు అధికారం ఉండొచ్చు, రాకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజానికి ఇప్పుడు కూడా ప్రజలు అందుబాటులో ఉండి, ప్రజలు ఎవరైతే ప్రభుత్వాలు అందుబాటులో ఉంటే వాళ్ళకి మద్దతిస్తాయి. మొన్న మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఏదో చేస్తారని అవకాశం ఇచ్చింది, మీ సద్వినియోగం చేసుకోలేదు, దాన్ని దుర్వినియోగం చేశారు. ఈ ప్రజలందరూ కూడా అదే ప్రజలు తిప్పికొట్టారు. మేము కూడా అదే బాధ్యత పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ చేస్తే మాకు మీకు వచ్చిన పరిస్థితి వస్తుంది. అందుకు అది బాధ్యతకి మేము పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తప్పు చేసే పరిస్థితి ఉండదు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసే ప్రభుత్వం, ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారే సిస్టమేటిక్గా ఉండే మనిషి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇటు మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ తోడిన తర్వాత ఇంకా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. అంటే ముఖ్యంగా అభివృద్ధి అనేది నిత్యము జరుగుతున్న ప్రాసెస్. అభివృద్ధిలో మేము చేసాం, మీరు చేశారని చెప్పుకోవడం ఎందుకంటూ కూడా మరొకవైపు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందులో భాగంగా భోగపురం గురించి చెప్తున్నారు, డేటా సెంటర్ గురించి చెప్తున్నారు, అలాగే రాయలసీమ ప్రాంతంలో పలు అభివృద్ధి పథకాల గురించి చెప్తున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో కొనసాగుతూనే ఉంటాయి. కానీ దీనికి ఒకరి క్రెడిట్ ఎందుకంటూ కూడా మరొకవైపు చెప్పుకొస్తాను. దీన్ని ఎలా చూడాలి? అంటే నేనేమంటానంటే క్రెడిట్ అనేది ఇంపార్టెంట్ పెడితే, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి, పరిపాలనా దక్షుడికి, అనుభవం లేని జగన్మోహన్ రెడ్డికి కంపేర్ చెప్పాలి. ఇది బాధ్యత ఇది. ఎందుకంటే అదే నా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 100% ఈరోజు ఒక గ్రోత్ లెవెల్ ఎలాగ ఉండదంటే భారతదేశంలోనే ఒక పొజిషన్లోకి వచ్చింది 18 నెలల్లోనూ. అదే 5 సంవత్సరాలు ఉంటే ప్రపంచంలోనే నెంబర్ 1కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ విషయం అంటే ఒక ఆలోచన విధానం. ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు
ఏముంది, ఎలకలు తిరిగాయి లేకపోతే కప్పలు తిరిగిన ఏరియాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నారు. అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచ పట్టణంలో నెంబర్ 1 అయింది. చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతున్నారు. ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు నో మేము తప్పు మాట్లాడాం, అది 100% చంద్రబాబు నాయుడుకి కరెక్టు, ఆయన ఆలోచన విజనరీ అద్భుతం, ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు అయిందని ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నవారు మాట్లాడారు, అధికారంలోకి వచ్చేవారు మాట్లాడారు, అధికారం పోని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర సంబంధించిన ప్రజా సంఘాలు కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అలాగుంటుంది. ఈరోజు కూడా రేపు భోగాపురం చూడండి, ఇదే భోగాపురంలో ఎర్ర బస్సులు ఆయన భోగాపురంకి ఎర్ర బస్సు కానీ జగన్మోహన్ రెడ్డి మరి 10 ఏళ్ళలో చూడు ఈ భోగాపురం స్థాయి ఎక్కడికి వెళ్తుంది, ఈ పరిసర ప్రాంతం ఏమవుతుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది. రేపు మీరు వైసీపీ నాయకులు అంటారు, ఇప్పటికి కూడా ఆ వైసీపీ నాయకుల వాళ్ళు బయట లోన మాత్రం ఉంది వాళ్ళకి, మా నాయకుడు తప్పుగా మాట్లాడుతున్నాడు, అప్పుడే మాట్లాడారు ఎయిర్పోర్ట్ వస్తే నీకేంటి ప్రాబ్లం అని. అంటే ఈ ప్రాంత ప్రజల మీద ఆయనకున్న అభిమానం మరొకసారి రుజువైంది. అందుకే ఇప్పుడు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆ రోజు శంషాబాద్లో ఇన్ని వేల ఎకరాలు ఎందుకన్నారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అయింది. ఈరోజు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలంటే స్టడీస్ టూర్ కూడా వస్తున్నారు దేశ విదేశాల నుంచి. అదే రేపు భోగాపురం అవబోతుంది. ఈరోజు పుష్పట్ అశోక్ గజపతి గారు ఈరోజు అద్భుతంగా ఈరోజు వారు 1000 కోట్ల భూమిని దానం చేశారు. ఈరోజు పిల్లలకి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రజలకు కానీ భారతదేశంలో ఎక్కడ కూడా కాలేదు అలాంటి ఈవెంట్ని ఈరోజు కార్యక్రమం చేశారు. అలాంటివి కూడా వీరు గ్రహించుకుంటా అలాంటి వ్యక్తులు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయక అధికార పక్షంగా ఉండేటప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది. అందుకే ఈ కక్ష ఇదేంటి ఉత్తరాంధ్ర మీద ఒక రకమైన జగన్మోహన్ రెడ్డికి ఒక పగ. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తల్లిగారిని విశాఖ నగరంలో పోటీ చేస్తే ఓడించారని ఒక బాధ ఉంది. అలాగే మొన్న చిత్తుగా ఓడించిన బాధ ఉంది. గతంలో ఆయన పోటీ చేసినప్పుడు 2014లో పోటీ చేసినప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఇవన్నీ ఏంటంటే అది తిప్పుకొడుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర సంబంధించిన దోపిడీలు జరుగుతుంటే విధ్వంసం జరుగుతుంటే నిలదీశారు. అందుకే ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక రకమైన కోపం. అయినా సరే మా ప్రజానీకం ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే వాళ్ళు ఉంటారు. మేము కూడా దాన్ని ఆశిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఆ రకంగా ముందుకెళ్ళి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే అభివృద్ధి అనేది నిత్యము జరుగుతున్న ప్రాసెస్, ఈ క్రెడిట్ వార్ అనేది అయితే మేము చేసింది మాత్రం చెప్పుకుంటున్నాం. ఏది జరుగుతుందో ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరేం చేశారు, మేమేం చేసామా, ప్రతిరోజు కూడా ప్రజలు అయితే ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేమైతే ఏదైతే అభివృద్ధి చేయలేకపోతే సేమ్ మీ పరిస్థితి మాకు కూడా వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భోగాపురం అంతేదైతే విమానాశ్రయం కోసం చర్చకి అయితే మేమైతే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా మేమైతే చర్చకి సిద్ధమంటూ కూడా మరొక మాత్రం హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.